శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 24వ రోజు. జయ విజయులకు సనకసనందాదుల శాపం. శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులనే ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠంలో వారిద్దరూ ద్వారం వద్ద నిలబడతారు. వైకుంఠానికి 7 ద్వారాలు ఉంటాయి. 7వ ద్వారం దాటి లోపలికి వెళ్తే స్వామి దర్శనం అవుతుంది. జయ విజయులు 7వ ద్వారం దగ్గర అటు ఇటు నిలబడి ఉన్నారు. అప్పుడు సనకసనందాది మహాములు స్వామి దర్శనార్థమై వచ్చారు. వాళ్ళు మహాజ్ఞానులు, నిరంతరము భగవంతుని పాదముల యందే భక్తితో ఉండే స్వభావం ఉన్నవాళ్ళు. వాళ్ళు 7వ ద్వారం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అప్పుడు జయ విజయులు వారిని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డుపెట్టారు. అప్పుడు సనకసనందాదులు అన్నారు, ఇది వైకుంఠం, ఇక్కడ మాత్సర్యం ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరు మాత్సర్యం ఉండదు. అటువంటి అప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకోవడానికి అభ్యంతరం ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఆపినట్టు? లోపల ఉన్న స్వామి భక్తపరాధీనుడు. భక్తులైన వారు వస్తే చాలు ఆయన ఆర్తితో ఎదురొచ్చే స్వభావం కలవాడు. అటువంటి వాడు లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయంలో ఆయన దర్శనం చెయ్యాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో మీరు అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం అవుతున్నది. కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో ఆ మాత్సర్యం మీరు చూపించడం మొదలుపెట్టారు. కాబట్టి అది భూలోకంలో పుష్కలంగా దొరుకుతుంది. అందువల్ల మీరిద్దరూ ఆ భూలోకానికి పొండి అని శాపం ఇచ్చారు. జయ విజయులు ఇద్దరూ సనకసనందాదుల కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపులు మొదలెట్టారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరం మీద నల్లని ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తారు. ఆ పుట్టుమచ్చను చూసి ఆయన స్వరూపాన్ని చూసి సనకసనందాదులు పొంగిపోయారు. మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపం దర్శనం చేయగలిసాం, మా భాగ్యం పండింది అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి, పుష్పములో చేరే గండు మీద ఎలా చేరుతుందో నిరంతరము నీ పాదముల యందు అటువంటి భక్తి మాకు ప్రసరించవలసింది అని ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణ అన్నాడు, మీ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను, కానీ ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్టు నాకు అనిపిస్తోంది, ఏమైంది అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు, స్వామి మేము తప్పే చేసామో ఒప్పే చేసామో మాకు తెలియదు, కానీ మేము లోపలికి వస్తున్నప్పుడు 7వ ద్వారం దగ్గర ఈ జయ విజయులు మమ్మల్ని అడ్డుపెట్టారు. మాత్సర్యాలు ఉండడానికి అవకాశం లేని వైకుంఠం నందు నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు కనుక వారి మాయందు విముఖులై ఉన్నారు కనుక వారిని భూలోకం నందు జన్మించమని శపించాం. ఇప్పుడు నీవు ఎలా చెప్తే అలాగే ప్రవర్తిస్తాం. ఒకవేళ మా వలన అపరాధం కానీ ఉంటే మన్నించండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి అన్నాడు, నా పాదములు మీ వంటి బ్రహ్మజ్ఞానం నమ్మి అర్పించిన పాదాలు కనుక ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీ వంటి వారి చేత పూజింపబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తున్నాను కనుక నిత్యపాయనైన నిరంతరము మహాలక్ష్మి నా వెంట వస్తోంది. నేనా భక్తపరాధీయుడిని. భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరిగెత్తుకు వెళ్లకుండా రక్షించకుండా ఉంటే అడ్డు వస్తే నా చేతిని కూడా నేనే నరికేస్తాను అన్నాడు. ఎంత పెద్ద మాటో చూడండి. ఎందుకంటే ఆ చెయ్యి లోకాలన్నింటినీ రక్షించే చెయ్యి. అటువంటి చెయ్యి నిరంతరము మీరు నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందే మనస్సు పెట్టుకున్నవాళ్ళు. చతుర్ముఖ బ్రహ్మ అంతటి వాళ్ళే సంసారం నందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాద పంజరము మహోపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తోంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు. నేను ఎందుకు మీకు ఇచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నానో తెలుసా?
వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి అధికారం నేను ఇచ్చాను. 7వ ప్రాకారం దగ్గర ఉండి వాళ్ళని లోపల పంపించండి, వచ్చిన వాళ్ళని కూడా పంపించండి అని నేను చెప్పాను. కానీ లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరు తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరం తెలుసుకుని ముందు వాళ్ళు వచ్చిన వాళ్ళకి నమస్కారం చేసి లోపలికి ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడే అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. ఈ జయా విజయులు పరమ భాగవతులైన వారికి కలిగిన మనక్లేశం కట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నా వద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమును పుట్టిన కుష్టు తనను పాడు చేసినట్టు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయా విజయులు నాకే తప్పు పేరు తీసుకొస్తున్నారు. మీ వంటి వారికే ఈ వైకుంఠం నందు ప్రవేశం నిరాకరింపబడితే భక్తకోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకం పాడైపోతుంది. నేనా భక్తపరాధీయుడిని. అటువంటి నాకు దుష్టపేరు తెస్తున్నారు కాబట్టి వాళ్ళని శపించడంలో మీరేమీ తప్పు లేదు. నేను చెప్తున్నాను వినండి. వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళి రాక్షస యోనియందు జన్మించి ఉగ్రమైన రాక్షసులుగా అపారమైన లోభత్వం పొందుతారు అన్నాడు. అప్పుడు జయా విజయులు శ్రీమన్నారాయణ చరణారవిందముల మీద పడి, స్వామి, లోపల ఉన్నవాడి హృదయం అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్మల్ని క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడు వైకుంఠం ఆగమనం అన్నారు. అప్పుడు స్వామి అన్నారు, మీరు 3 జన్మల్లో గొప్ప రాక్షసులు అవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళా దున్నమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీకోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళా తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా ఆయన మళ్ళీ వాళ్ళకి రక్షణే చేశాడు. ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి. ఇప్పుడు అందులో ఒకడైన హిరణ్యాక్షుడు పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వరుణుడి యుద్ధానికి రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయంలో యజ్ఞవరాహమూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది. వరుణుడు అన్నాడు, సముద్ర జలం మీదకి ఒక కొత్త భూతం వచ్చింది, నీవు దాంతో యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చాడు. సాధారణంగా యజ్ఞవరాహమూర్తి ఎక్కడికైనా ఏదైనా ఫోటో చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని చేసి దాని మూపు మీద 2 కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు. కానీ యజ్ఞవరాహమూర్తి అలా ఉండడు. యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా? ఆయన వర్ణన విన్నా, ఆయన ఆవిర్భావం గురించి విన్నా, చదివినా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మ పాప సంచయం దగ్ధమైపోయి కృష్ణభక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చి పెద్దగా హోంకారం చేశాడు. ఆ హోంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపడిపోయారు. ఎక్కడిది ఈ హోంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్రు గుర్రు అని శబ్దం చేసుకుంటూ వస్తున్నాడు. వ్యాసుల వారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు వేస్తూ నడుస్తోంది యజ్ఞవరాహం. ఇప్పుడు ఆయన స్తోత్రం చెయ్యాలి. అందుకు ఋషులందరూ నిలబడి ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదంలోంచి సూక్తాలను వల్లిస్తూ యజ్ఞవరాహమూర్తికి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు యజ్ఞవరాహమూర్తి అడుగు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్ర అడుగు భాగంలో కెలకడం ప్రారంభించాడు. ముఖం అంతా నీటితో నిండిపోయింది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి ముఖాన్ని పైకెత్తి కనురెప్పలను ఒక్కసారి చిట్లించి బెడను అటు ఇటు విసురుతోంది యజ్ఞవరాహం. అలా విసిరినప్పుడు దాని జూలులోంచి నీళ్లు పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటి కోసమని వాటి కింద తలపెట్టారు. ఈ కంటితో చూడడానికి పరమాత్మ ఇవాళ యజ్ఞవరాహంగా వచ్చాడు. ఈ నీటిలో తడుస్తున్నాడు. ఆయన వెతికి భూమిని పట్టుకొని దాని మూపు మీదకి ఎత్తుకుని 2 ద్రోష్టుల మధ్య ఇరికించి పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులంతా స్తోత్రం చేశారు. ఇప్పటితో ఈరోజు పారాయణ సంపూర్ణం. స్వస్తి.